హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నిన్న మండే అంటే అక్టోబర్ 13 మా మామగారి వర్ధంతి. అంటే 17 సంవత్సరాలు అవుతుంది. నా పెళ్ళయ్యి ఇంటికి వచ్చే టయానికి మామగారు లేరండి, అప్పటికే చనిపోయారు. చూడండి నేను ఈరోజు ఏమేమి వండానో. వాళ్ళకి ఇష్టమైనవి అంట చికెను, బిర్యానీ, పెరుగు చట్నీ, సాంబార్ చేసి పెట్టానండి. అరగండి మా అత్త మామగారు, మా వారు బట్టలు పెట్టుకున్నారు. ఇద్దరు చనిపోయారండి. ఉంటే పిల్లల్ని ఆడిస్తారు కదండి, అదొక్కటే చిన్న లోటు. పిల్లల్ని చూసుకొని సంతోషపడేవాళ్ళు, వాళ్ళతో బాగా గడిపేవాళ్ళు కదా. నాకు కూడా అదే కొంచెం ఎప్పుడైనా దిగులు అనిపిస్తూ ఉండిద్ది, పిల్లలతో ఉంటే బాగుండేది. అదే చిన్న లోటు. మా మామగారు అత్తగారు ఉండుంటే పిల్లలతో కలిసి ఉండేవాళ్ళం అనిపిస్తూ ఉంటుందండి. మా పిల్లల్ని కూడా చూడలేదు, వాళ్ళే అనుకుంటాం మేము పిల్లల్ని. కానీ మా మామగారు అత్తగారు ఇద్దరు చనిపోయారు. మా మామగారు మొన్న రీసెంట్గా 2008లో, రీసెంట్గా కాదు 2008లో సైకిల్ మీద వస్తా బండి గుద్ది యాక్సిడెంట్ అయ్యి చనిపోయారండి. మా బాబు, మా మామగారి పేరు పెట్టుకున్నాం మా అబ్బాయికి. చూడండి ఆయన సాంబ్రాణి వేస్తున్నాడు. అసలు కంటే వడ్డీ ముద్ది కదండి, అందుకే వాళ్ళ చేత వేపిస్తున్నాం. సాంబ్రాణి వేసి దండం పెట్టుకుంటున్నాడు. మా ఫ్రెండ్స్ అండి వీళ్ళు, ముసలోళ్ళు. మా ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటారు, మాతో ఉంటారు. మేము ముగ్గురం కలిసి పెట్టుకొని తిన్నాం. వీళ్ళిద్దరూ మా ఇంటి దగ్గర వాళ్ళండి. మా మామగారి జ్ఞాపకార్థం అందరికి పెట్టలేకపోయినా మా వరకు పెట్టుకొని తింటున్నామండి. వీళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళకిలాగా ఇక్కడే ఉంటారు, ఎక్కువ మా దగ్గరే. అందుకని కూర్చొని మేము ముగ్గురం తింటున్నాం. పిల్లలేమో ఇంట్లో కూర్చున్నారు. మా మామగారికి అందరికి పెట్టిన తర్వాత మేము తిన్నాం. మా పాప ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చిందండి, సాంబ్రాణి వేసి దండం పెట్టుకుంది. అదేనండి చిన్న వీడియో. పిల్లలకి చదువుతో పాటు సంస్కారం, విలువలు, పెద్దోళ్ళు అంటే గౌరవం, అవన్నీ నేర్పించాలని ఇలాగా చేస్తే మంచిదని చెప్పి వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాం. ఈ చిన్న వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.